అసలు ఈ వంకాయకి బిర్యానీకి ఆ కాంబినేషన్ ఎలా కుదురుతుందని మరి ఊహించారో కానీ నిజంగా కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. నెల్లూరులో ద మోస్ట్ ఫేవరెట్ అండ్ టేస్టీ బిర్యానీ అనగానే అందరికీ గుర్తొచ్చే బిర్యానీ రియాజ్ బిర్యానీ. ఈ హోటల్ రియాజ్లో మటన్ బిర్యానీకి ఉండే క్రేజ్ 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా పాకింది. ఇక్కడ మటన్ బిర్యానీతో పాటు చికెన్ బిర్యానీ, కుండ బిర్యానీ, వాటితో పాటు ఇంకా చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి అక్కడ ఉండే మటన్ బిర్యానీ టేస్ట్ చేయడంతో పాటు ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అలాగే రియాజ్ గారి స్టోరీ ఏంటి తెలుసుకుందాం రండి. Everything just feels like a test that I fail so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. బాబాయ్ నమస్తే. నేను రాగానే మాకు స్వీటు. ఏం స్వీట్ బాబాయ్ ఇది? డబుల్ కా మీఠా. ముందు రాగానే స్వీట్తో వెల్కమ్ చెప్పారు రియాజ్ గారు. అసలు యాక్చువల్గా ఆయన బిర్యానీ ఏం చూపిద్దాం అనుకున్నాం ముందుట, కాకపోతే ఆయన స్పెషల్గా చేసినటువంటి డబుల్ కా మీఠా స్వీట్తో వెల్కమ్ చెప్పారు. ముందు ఇది తిన్నాక మాట్లాడుకుందాం అంటున్నారు. సరే, ముందైతే ఇది టేస్ట్ చేద్దాం. సూపర్ బాబాయ్, సూపర్. ఎన్ని తిరిగినా మీ చేతితో ఇచ్చిన ఈ స్వీట్ మాత్రం అల్టిమేట్. అంతే. బిర్యానీ అది ఎట్లా వేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూసేద్దాం. నెల్లూరు రియాజ్ బిర్యానీ అంటే దాని రీసౌండ్ కేవలం తెలుగు స్టేట్లో మాత్రమే కాదు, పక్క స్టేట్ల వరకు కూడా వ్యాపించింది. అంత క్రేజ్ ఉన్న నెల్లూరు రియాజ్ బిర్యానీ సృష్టికర్త రియాజ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆయన జర్నీ ఏంటి, అలాగే ఈ రియాజ్ బిర్యానీ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం బాబాయ్. నమస్కారం. మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మీ రియాజ్ బిర్యానీ తినాలని, అలాగే మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. ఏం సార్ ఇంత క్రేజ్ ఉన్న బిర్యానీని ఎలా సృష్టించగలిగారు, ఏంటి దీని వెనక? నా గొప్పతనం కాదండి, మా తాత ముత్తాతల కాలం నుండి వచ్చింది. ఆర్కాడ్ నవాబులు పరిపాలించినప్పుడు తమిళనాడు రాష్ట్రాలు మొత్తం కలిపి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో సగం ఆడదాకా పరిపాలించేవాళ్ళు నవాబులు. 1754లో మా తాత ముత్తాతలు జేజీలు వచ్చారు. చట్నీ మస్తాను, మా జేజీ చట్నీ మస్తాన్, మా తాత మస్తాను, వాళ్ళ కొడుకులు. ఇది నాదోది ఏడో సంతతి, ఇది ఏడో తరం. అబ్బా, అప్పటి నుండి వస్తుంది ఇది. నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో పలావ్ బిర్యానీ కాదు, పేరు పలావుని సృష్టించిన వాళ్ళు మా తాత ముత్తాతలే. అంతే. మా దగ్గర నేర్చుకునే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కనీసం 200 మంది ఉన్నారు ఇప్పుడు. అంటే అప్పటి నుంచి మీ తాత గారు వాళ్ళు తాత ముత్తాతలు జేజీలు చేసేవారు ఒక ప్రాసెస్. అప్పటి నుండి చేసుకుని వచ్చేవాళ్ళు, ఆర్కాడ్ నవాబులకి చేసి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో తర్వాత క్రమేణకంగా పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, ఏ ఫంక్షన్లకైనా మేమే చేసేవాళ్ళం. యాక్చువల్గా నెహ్రూ గారికి చేసి పెట్టారు మా తాతగారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు చేసి పెట్టారు. తర్వాత తరాలు తర్వాత రాను ప్రకృతి రీత్యా కష్టాలు, జనాలు పెరిగిపోవడం దృష్ట్యా మనం ఏమంటే ఈ వ్యాపారానికి వచ్చాం.
ఎప్పుడు ఎంతకాలం అయిందండి ఇక్కడ హోటల్ పెట్టి? నేను హోటల్ పెట్టి నాకు ఇంచుమించు 40 ఏళ్ళ సర్వీస్ ఉంది దీంట్లో. మా ఇంట్లో నుండే మసాలాలు వస్తాయి, మటన్ మా సొంతము, మా పొట్టేళ్ళే మా ఫారంలో పెంచిన పొట్టేళ్ళే ఉంటాయి, రైసు. నెల్లూరు ముఖ్యం నీళ్లు, వాటరు. నెల్లూరులో ఉన్న వాటరు ఇండియాలో ఉండదు. ఏదో మహత్యం ఉంది నిజంగా నెల్లూరులో. ఏమిటి క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలి. చిన్నపిల్లకాయలు మొదలుకొని 90-95 ఏళ్ళు ముసలోళ్ళు కూడా మా బిర్యానీని తింటారు ప్రతిరోజు. చిన్నపిల్లకాయలు కనీసం కస్టమర్లు ఒక 100 మంది ఉంటారు తీసుకుపోయేవాళ్ళు ప్రతిరోజు, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ. ఏం సార్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మీ బిర్యానీ స్టైల్ అంతా కట్ల పొయ్యి మీద చేస్తాను, నా పర్యవేక్షణలోనే చేస్తాను. మొత్తం మీరు చూస్తున్నా, పొద్దున్నే చూస్తున్నాను, మొత్తం మీరు దగ్గరుండి అందరినీ ఎట్లా చేయించాలో ప్రతిదీ చేపిస్తూ వస్తున్నారు. నేనే చేస్తాను, నా పర్యవేక్షణలోనే జరగద్ది, లేదా ఈరోజు ఆపేస్తాను. మటన్ పీసెస్ కూడా ఇంత పెద్ద పెద్ద పీసెస్, చాలా పెద్దగా ఉంటుంది. యంగర్ మటన్ అండి, యంగర్ మటన్. మీరు మటన్ కానీ పట్టుకొని కదిలిస్తే ఊడిపోవాలా ముక్క, అంతే. ముక్క పట్టుకొని మీరు కదిలిస్తే ముక్క వేరే అయిపోవాలా, బోన్ వేరే అయిపోవాలి, ఎముకలు వేరే అయిపోతాయి. సమపాళ్ళలో ఉడకాల, కట్ల మీద ఉడకాల బిర్యానీ. మీ క్రేజ్ మాత్రం అన్ని జిల్లాలకి, అంటే మన తెలుగు స్టేట్లో ఎక్కడికి ఎలాంటి ఇబ్బందికరమైన ఇది రాదు. వాటర్ బిర్యానీ తినిన తర్వాత మీకు ఎసిడిటీ రావటము, కారం ఉండటము అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. సేంద్రియమైన వస్తువులు, పట్ట, లవంగాలు, యాలక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, తెల్లగడ్డ, నెయ్యి, మంచి బియ్యం, మంచి మటను, మంచి చికెను. మటన్ బిర్యానీతో పాటు ఇంకేముంటాయండి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పాయ, మటన్ ఏపుడు, చికెన్ రోస్ట్, 65, చిల్లీ చికెన్, పరోటా, దోశ, అన్ని రకాల టిఫిన్స్ కూడా ఉంటాయి. కొండ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే మీ దగ్గర? బిర్యానీ 48 అవర్స్ ఉంటుంది దాని లైఫ్. దాని లైఫ్ 48 అవర్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు తీసుకుపోయారంటే రేపు కాదు ఎల్లుండి కూడా తిన్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడికి? ఫారిన్ కూడా పంపిస్తాను, అబ్రాడ్ కూడా పంపిస్తానండి. దుబాయ్, ఖత్తర్. చాలా మంది ప్రముఖులు కూడా మీ బిర్యానీ టేస్ట్ చేశారు. మీరు కూడా చాలా మంది ప్రముఖులు కూడా క్యాటరింగ్ చేశారట. చాలా మందికి చేసినట్టు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధరామయ్య. మీ బిర్యానీ ఎంత టేస్ట్, మీ మనసు కూడా అంతే మంచిదని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఒక కస్టమర్ వచ్చినప్పుడు నాతో మాట్లాడారు. ఆయన ఏమంటారంటే కోవిడ్లో మీరు చేసిన సేవ ఎవరు చేయలేదంటారు. నెల్లూరులో 78 సెంటర్లకి నేను ఫుడ్ సప్లై చేశాను. గవర్నమెంట్ వాళ్ళకి, గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్కి, క్వారంటైన్కి సప్లై చేశాను, ఐసోలేషన్కి సప్లై చేశాను, జీజీహెచ్తో సప్లై చేశాను. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇది పెడితే దానికి కూడా సప్లై చేశాను. కోవిడ్ అంటే చాలా మంది అన్ని హోటల్ వాళ్ళు భయపడ్డారు, మూసేశారు. మరి మీకు భయం ఏం లేదా? ఏం భయం అండి, చెప్పండి. భయం అండి. ఈరోజు ఉన్నట్టు రేపు లేడు. మెయిన్ భయంతో చనిపోయారు అంతే, కోవిడ్తో కాదు చనిపోయింది, భయంతో చనిపోయారు. ఒక భూతం అంతే. అదే సార్, మీ మంచి మనసు కూడా చాలా ఇక్కడ నెల్లూరులో ఎక్కువ మంది చెప్పుకుంటూ ఉంటారు, మీ బిర్యానీ మాత్రమే కాదని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ బిర్యానీ తినబోతున్నందుకు ఇంకా డబుల్ సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఎప్పుడు టేస్ట్ చేయండి సార్. మటన్ వేపుడు. ఓకే ఓకే. సూపర్ మటన్ టేస్ట్. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కానివ్వండి, ఇటు తమిళనాడు కానివ్వండి, అటు గుజరాత్ కానివ్వండి, ఏపీ మొత్తం టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే తెలుసో తెలియక చెప్పిన భారతదేశం అంతా తెలిసిన ఈయన బిర్యానీ మనిషి చాలామందికి తక్కువగా తెలియకపోవచ్చు. బిర్యానీ అంటే ఫేమస్. నెల్లూరు అంటే రియాజ్ బిర్యానీ, రియాజ్ బిర్యానీ అంటే నెల్లూరు. ఇక్కడ వ్యక్తిగతానికి వస్తే రియాజ్ గారు చాలా మంచి వ్యక్తి. ఎవరైనా కష్టాలు పడుతుంటే చూడలేడు. ప్రతి ఒక్క
కార్యక్రమానికి పేదవాళ్ళు తన ఇంటికి వచ్చినా తన హోటల్ కాడికి వచ్చినా తను సహాయం చేయదా పంపిడు. రియాజ్ బిర్యానీ అంటే ఏమి? ఒకప్పుడు ఆర్కాడ్ బిర్యానీ మేము 6 వాళ్ళ దగ్గర ఆడపోయేది. రియాజ్ బిర్యానీ కావాలని నా ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇప్పుడు 50 మంది ఇక్కడికి వచ్చినాం. రియాజ్ బిర్యానీ అంత అంటే ఏమి? ఆ కుటుంబానికి సంబంధపడిన వాళ్ళు అందరూ వచ్చి రియాజ్ బిర్యానీ అంటే దానికోసం ఈరోజు వచ్చి చిత్తూరు నుంచి మా రియాజ్ బిర్యానీ తినాలా. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. వేడి నెల్లూరు రియాజ్ బిర్యానీ ఎప్పటి నుంచో నేను తినాలనుకుంటున్న మస్ట్ అండ్ షుడ్ బిర్యానీ అన్నమాట. ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నెల్లూరు ఎప్పుడు వెళ్దామా, నెల్లూరు వెళ్ళిన వెంటనే రియాజ్ హోటల్లో వాలిపోదామా, ఇక్కడ ఈ బిర్యానీ టేస్ట్ చేసేద్దామా అని. దీని ప్రిపరేషన్ కూడా చాలా సాంప్రదాయ పద్ధతుల్లో, అంటే కట్టెల పొయ్యి మీద నవాబుల కాలంలో ఎట్లాంటి బిర్యానీ అయితే వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళ తాత ముత్తాతలు నవాబులకి తయారు చేసేవారట బిర్యానీ. నెల్లూరు రియాజ్ బిర్యానీ ముందైతే ఈ బిర్యానీ ఆస్వాదించాల్సిందే, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ బిర్యానీ తినడానికే. అలా పట్టుకుంటే అలా లేయర్ కింద విడిపోతుంది అనమాట. అంత బాగా కుక్ చేశారు ఈ మటన్ని. ఆహా, చాలా స్పెషల్గా ఉంది. రైస్ కూడా సూపర్గా దమ్ అయింది. సూపర్ బిర్యానీ అసలు. ఇక ఈ బిర్యానీ జర్నీ చూస్తే మాత్రం చాలా చాలా స్పెషల్ అనమాట. ఆర్కాట్ నవాబుల దగ్గర నుంచి అంటే వాళ్ళకి వంట చేసేవారనమాట ఈ రియాజ్ గారి వంశస్థులు, అంటే వాళ్ళ తాతగారు అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఇదే టేస్టు ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు రియాజ్ గారి హోటల్లో ఇక్కడ పదిలంగా ఉందన్నమాట. ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే ఈ నవాబుల కాలం నాటి బిర్యానీని ఖచ్చితంగా నెల్లూరు రావాల్సిందే, నెల్లూరులో హోటల్ రియాజ్కి రావాల్సిందే అనమాట. వంకాయ కూర అంటే ఇగో ఇది వంకాయ ఒకటి సర్వ్ చేస్తున్నారు, గ్రేవీలా ఉండి వంకాయ ఇది. అలాగే గోంగూర, చాలా స్పెషల్గా గోంగూర కూడా చాలా సర్వ్ చేస్తున్నారు. రైతా వీటితో, అలాగే అల్లం చట్నీ ఒకటి ఉంటుంది. అల్లం చట్నీ కూడా ఇక్కడ చాలా బాగా స్పెషల్ అనమాట ఈ బిర్యానీలోకి. సో మంచి వేడివేడి బిర్యానీ మాత్రం అంటే చల్లారిపోతుంది. ముందైతే తింటూ మీతో మాట్లాడతా. అక్కడ పొయ్యి దగ్గర నుంచి డైరెక్ట్ ప్లేట్ ఎత్తుకొచ్చేసాను నేనైతే. ఎందుకంటే ఇంకా అక్కడ టేబుల్స్ అన్నీ చాలా ఫుల్గా ఉన్నాయి, వాళ్ళు నిండిపోయి ఉన్నాయి, ఎక్కడ ఖాళీ లేదు. ఇక్కడే వంటగా కిచెన్ సెక్షన్లోనే మూల కూర్చొని హ్యాపీగా తినేస్తున్నాను అనమాట. నేను ఇంకా ఆగలేకపోయాను. ఈ బిర్యానీ నుంచి వచ్చే ఆ సువాసన, ఆ అరోమా, ఆ సువాసన పీలుస్తుంటేనే దాని టేస్ట్ ఒక రకమైన మరపింపు చేస్తూ ఉంటుంది అనమాట ఈ రియాజ్ బిర్యానీ అయితే. ఇంకా తింటుంటే ఉంటుందండి నా సామిరంగా. ఖచ్చితంగా జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా టేస్ట్ చేసి తీరాల్సిందే అనమాట ఈ రియాజ్ గారి బిర్యానీ. సో ఎంత దూరంలో వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఒక్కసారి నెల్లూరు వచ్చి ఈ బిర్యానీ అయితే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. లేకపోతే జీవితంలో మనం ఈ ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయినట్టే అనమాట. అలాగే ఇక్కడ కొండ బిర్యానీ, అంటే అసలు కొండ బిర్యానీ సృష్టించిందే
రియాజ్ గారు ఈ కుండ బిర్యానీ చేసే స్టైల్ కానీ ఇది కానీ చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. ఆ కుండ బిర్యానీ కూడా నెల్లూరులో ఈ రియాజ్ హోటల్లో చాలా బాగా ఫేమస్. పెద్ద పెద్ద కుండల్లో ఆ కుండ బిర్యానీని పార్సిల్ తీసుకెళ్తారు. బిర్యానీ అనగానే మసాలాలో లేకపోతే ఒక కొంచెం స్పైసీయో ఉంటుంది. బట్ రియాజ్ గారి బిర్యానీలో ఒక కమ్మదనం, అదొక మధురానుభూతి అనమాట. అంటే కొన్ని తినడమే కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఎంత చెప్పినా తక్కువ అవుతుంటుంది అనమాట. అట్లాంటి బిర్యానీల్లో ఈ రియాజ్ గారి బిర్యానీ ఒకటి అనమాట. పిల్లలు కూడా చక్కగా ఆస్వాదించదగ్గ టేస్ట్. ఇక్కడ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో రియాజ్ గారి మనసు కూడా అంతే గొప్పగా ఉంటుందన్నమాట. కోవిడ్ టైంలో చాలామంది ఆకలితో ఉన్నారని గుర్తించి ఆ రియాజ్ గారు చూపించిన మాత్రం అదో ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో ఇంకొక స్పెషల్గా తీసుకొచ్చారు. కానీ ఆయన చూపించే ప్రేమను కూడా తట్టుకోవడం కష్టమే. అతిథి దేవో భవ అన్నట్టుగా చూస్తారనమాట. ఈ నల్లీలు మాత్రం ఇంతకుముందు మటన్ వేపుడు తిన్నాను. ఆ మటన్ వేపుడులో నల్లి వచ్చింది, అదో రకమైన టేస్ట్. ఈ బిర్యానీలో నల్లి ఇంకో రకమైన టేస్ట్. రెండు అద్భుతమే. ఫుల్ ఖాళీ. నాకు ఇంకా ఇవన్నీ వేసుకోవాలని అనిపించట్లేదు అన్నమాట. ఆ ఫ్లేవర్ అలా దిగిపోతుంది. ఉట్టి ఆ మటన్ బిర్యానీ తింటుంటే చాలే అనిపిస్తుంది. బట్ అవి కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. అవి కూడా చాలా స్పెషల్ అట. ఏంటంటే ఎక్కడ కూడా నేను ఈ వంకాయ ఎక్కడ చూడాల. వావ్, అసలు ఈ వంకాయకి బిర్యానీకి ఆ కాంబినేషన్ ఎలా కుదురుతుందని మరి ఊహించారో కానీ నిజంగా కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది. ఓ పక్క కడుపు నిండిపోతున్నా కానీ ఇంకా తినాలనే కోరిక మాత్రం చావట్లేదు. ఈ బిర్యానీ అంత టేస్ట్గా ఉందన్నమాట. అంటే కడుపు నిండినా కళ్ళు నిండలేదు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇంకా తినాలనిపిస్తుంది. నెల్లూరులో ఈ హోటల్ రియాజ్ అడ్రస్ వచ్చి ఓల్డ్ జిల్లా పరిషత్ సెంటరు, అలాగే లీలామహల్ సెంటర్ అని కూడా అంటారు. ఆచార్య వీధి అక్కడ ఉంటుంది. చెప్తున్నాను కానీ అసలు నెల్లూరు రియాజ్ హోటల్ తినే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు నెల్లూరు వచ్చి రియాజ్ హోటల్కి ఎటు వెళ్ళాలని అడిగితే ఎవరైనా చెప్తారనమాట. ఇక్కడ బిర్యానీ ప్రైసెస్ వచ్చేసరికి చాలా అంటే చాలా రీజనబుల్. మటన్ బిర్యానీ 280 రూపాయలు. బట్ చాలా చోట్ల మటన్ బిర్యానీ అనే పాటికి ఎంత లేదన్నా 350 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ రియాజ్ హోటల్లో మాత్రం కేవలం 280 రూపీస్కే మంచి టేస్టీ మటన్ బిర్యానీ తినొచ్చు అనమాట. నెల్లూరు వచ్చి ఫస్ట్ క్లాస్ బిర్యానీ తినాలన్న ఫీల్ నాకైతే ఉంది. చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట నెల్లూరు రియాజ్ హోటల్లో. సూపర్ బిర్యానీ. ఇది ఓవరాల్గా నెల్లూరు రియాజ్ బిర్యానీ, అలాగే రియాజ్ గారి కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.